నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామెరా హెడ్లైన్ చూద్దాం. మెగా డిఎస్సీ లేదు, గ్రూప్స్ పోస్టులు పెంచలేదు, కాంగ్రెస్ మాటలు నీటి మూటలయ్యాయన్న కేటీఆర్. సింగరేణిలో పెట్టుబడుల ఉపసంహరణకు కుట్రలు, కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడన్న కేటీఆర్. ఆసుపత్రుల్లో కరెంటు లేక పేషెంట్ల పరేషాన్, రాష్ట్రంలో ప్రజాపాలన అటకెక్కిందన్న రాకేష్ రెడ్డి. హైదరాబాద్ అంతటా కురుస్తున్న వర్షం, మరో 3 రోజులు వానలు పడతాయన్న ఐఎండీ. కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్, ఫైనల్లో చోటు కోసం ఇండియా ఇంగ్లాండ్ డి. ఇక డీటెయిల్ చూస్తే సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు అన్నం పెట్టే వరప్రదాయిని. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నిర్మించిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు ఫలితం ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సీతారామ ఎత్తిపోతల పథకంలో ఇవాళ అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు వద్ద అర్ధరాత్రి ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం మంత్రి తుమ్మల పంపు హౌస్లో మోటారు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. స్విచ్ ఆన్ చేసిన వెంటనే గోదావరి జలాలు గలగల ఉరకలెత్తాయి. కెనాల్స్లో గోదారమ్మ పరుగులు పెడుతున్న దృశ్యాలు చూడడానికి 2 కళ్ళు చాలలేదు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాలో ఇంచుకు సాగునీరు అందుతుందని ఆనాడే చెప్పారు కేసీఆర్. జల స్వాప్నికుడు చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యమైంది. ప్రతి ఎకరాకు నీళ్లిస్తానని చెప్పిన మాటను నిజం చేసి చూపించిన అపర భగీరథుడు కేసీఆర్. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగం కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమాల్లో సీతారామ ప్రాజెక్టు కూడా ఒకటని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజనీర్లు, అధికారులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణ ఆకుపచ్చగా మారాలని కేసీఆర్ కన్న కలలు ఇవాళ నిజమవుతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు కేటీఆర్. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు అన్నం పట్టే వరప్రదాయిని. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నిర్మించిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది. ప్రాజెక్టు ఫలితం ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా. కుమార్, తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినటువంటి అనేక పథకాలు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఆకుపచ్చగా మార్చేటువంటి సంఘటనలు మనం అనేకం చూసాం. ఈ నేపథ్యంలో ఇవాళ ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా విడిపోయినటువంటి బీజీ కొత్తూరు దగ్గర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతమైంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన సాగిస్తున్న సమయంలో దాదాపు 90% పైగా పనులు పూర్తి చేసుకొని కేవలం లింక్ కెనాల్స్ అట్లాగే టెక్నికల్ అంశాలను మాత్రమే పెండింగ్ లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టు సీతారామ ఎత్తిపోతల పథకం. ఈ పథకం అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే పోయిన ఏడాదే ఇది ప్రారంభం కావాల్సినటువంటి పథకం. ఎందుకంటే అప్పటికే ఒకసారి రాష్ట్ర మంత్రులు విజిట్ చేసి అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖను పరిశీలించినటువంటి స్మితా సబర్వాల్ వచ్చి దీని మీద రివ్యూ చేసి ఒకసారి డ్రై రన్ కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే డ్రై రన్ నిర్వహించి మరొక 3 మాసాల్లో ట్రయల్ రన్ కూడా నిర్వహించాలనేటువంటి ఒక కండిషన్ కూడా పెట్టి అధికారులకు పనులు అప్పచెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి గోదావరి వరదలు, ప్రకృతి విపత్తులు, వరుస తుఫాన్ల వల్ల అప్పుడు పనులు ఆలస్యంగా
అయినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావటము, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇది కాస్త ఆలస్యమైంది. ఇలా వాస్తవంగా ఇది పోయిన ఏడాదే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ దీన్ని తెలంగాణ జాతికి అంకితం చేయాల్సినటువంటి ప్రాజెక్ట్. కానీ అనేకమైనటువంటి చిన్న చిన్న ప్రకృతి విపత్తుల వల్ల ఇది ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఏదైతే తెలంగాణ రైతాంగానికి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అందులో భాగంగానే గోదావరి నదిని ఒడిచిపట్టేటువంటి కార్యక్రమం చేశారు. అట్లా ఒక పక్క కాళేశ్వరాన్ని నిర్మిస్తూనే మరో పక్క సీతారామన్ కూడా యుద్ధ ప్రాతిపదిక నిర్మించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాదాపు ఇది 13,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు మొదలు పెట్టారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించినటువంటి దాదాపు 7.5 లక్షల ఎకరాలతో పాటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 2.5 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందుతుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలాగా డిజైన్ చేశారు. మొత్తం 13,000 కోట్ల రూపాయలతోని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినప్పటికీ ప్రాజెక్టు వ్యయం పెరుగుతూ పోయి దాదాపు 17,500 కోట్లకు ప్రాజెక్టు వ్యయం చేరుకుంది. 4 పంప్ హౌజ్ల ద్వారా మొత్తం బీజి కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం, దుంపగూడెం ఈ 4 పంప్ హౌజ్లను కూడా నిర్మాణం పూర్తి చేశారు. ఈ పంప్ హౌజ్ల ద్వారానే నీటిని లిఫ్ట్ చేసి అశ్వాపురం దగ్గర ఉన్నటువంటి అమ్మగారిపల్లె నుంచి పాలేరు రిజర్వాయర్ వరకు దాదాపు 313 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తీసుకొచ్చి సాగర్ ఆయకట్టుకు గోదావరి నీటితోని ఒక భరోసా నింపాలనేది ఒక కేసీఆర్ చేసేటువంటి ఒక భగీరథ ప్రయత్నం. వాస్తవంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరుస కరువులు వస్తుంటాయి. ఆ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా ఎండిపోయినటువంటి పరిస్థితులు మనం చాలా సంవత్సరాలుగా చూసాం. దాన్ని దూరం చేయడం కోసం ఖమ్మం జిల్లాలో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇంచు కూడా నీళ్లు అందించాలనేటువంటి లక్ష్యంలో భాగంగా ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గోదావరి నదిని అనుసంధానం చేసినట్లయితే కనుక వస్తే సాగర్ నీళ్లు వాడుకుంటాం, రాకపోతే గోదావరి నీళ్లను వాడుకుంటాం అనేటువంటి ఒక లక్ష్యంతో కేసీఆర్ ఈ అద్భుతమైన పథకానికి రూపకల్పన చేశారు. దాన్ని అమలు చేసి దాదాపు 90% పైగా పనులు కూడా పూర్తి చేయించారు. దాదాపు 9,000 క్యూసెక్ల నీటిని మనం సీతారామ ద్వారా లిఫ్ట్ చేయొచ్చు. 6 పంపులు ఉన్నాయి. ఒక్కొక్క పంపు 1,500 పైచలకు నీటిని లిఫ్ట్ చేయగలుగుతుంది, క్యూసెక్ల పైచలకును. మొత్తంగా 9,000 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేసి అది పంప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనేకమైనటువంటి ప్రాంతాల్లో సాగునీరు అంటే తెలియనటువంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి చాలా నియోజకవర్గాలకు కాలువల ద్వారా నీరు లేదు. కేవలం బోర్లు కానీ అక్కడక్కడ ఉన్నటువంటి కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి చెరువులు మాత్రమే ఆధారంగా ఉండేవి. కాలువల ద్వారా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ సీతారామ పూర్తి చేసిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా డెల్టాను భరోసా ఇస్తూనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కూడా పూర్తి సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక బహుళమైనటువంటి ఆలోచనతో దీన్ని మొదలు పెట్టారు. 2017లో కేసీఆర్ మాట ఇచ్చారు, ఈ జిల్లాకు వచ్చి నేను 10 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొస్తాను, 10 లక్షల ఎకరాలకు 2 పంటలకు సమగ్రమైనటువంటి పుష్కలమైనటువంటి గోదావరి నీటిని తరలించుకుందామని చెప్పినటువంటి మాట ఇవాళ ఆవిష్కృతమైంది. అధికారులు శ్రమించి దీన్ని పూర్తి చేశారు. ఇప్పటికీ అన్ని పంప్ హౌజులు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో లింక్ కెనాల్స్ అక్కడక్కడ మిగిలిపోయినాయి. ఒక 2 చోట్ల టన్నెల్ పనులు చేయాల్సి ఉంది. ఆ టన్నెల్ పనులను పూర్తి చేసి ఈ లింక్ కెనాల్స్ కనుక ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఇది ప్రాజెక్టు సాకారం అవుతుంది, రైతులకు అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా స్పందించారు. కొద్దిసేపటి క్రితమే రేగా కాంతారావు అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇది కేసీఆర్ సాకారం చేసినటువంటి కళ, కేసీఆర్ గారి ఆలోచనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, రైతాంగానికి శ్రీరామ రక్ష అని కూడా ఆయన ప్రకటించారు. కేసీఆర్ చేసినటువంటి పనిని తాము చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదని కూడా ఆయన కామెంట్ చేశారు. దాంతోపాటు ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాత మస్తును కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా చెప్తున్నారు, ఈ కేసీఆర్ నిర్వహించి తలపెట్టినటువంటి అనేక ప్రాజెక్టులు ఇవాళ కార్యరూపం దాలుస్తున్నాయి. అవన్నీ కూడా 70 నుంచి 80, 90% పనులు పూర్తి అయినటువంటి నేపథ్యంలో వాటిని కొద్దిపాటి పనులు పూర్తి చేస్తే రైతులకు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ఏం పని చేశారో ప్రజలకు తెలుసు అనేటువంటిది కూడా వారు చెప్తున్నారు. తాము చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు ప్రకటించుకోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తప్పుపడుతున్నారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ సాధించినటువంటి ప్రాజెక్టు, కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్తున్నారు. మొత్తం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితులలో మొత్తంగా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి గోదావరి జలాలు తమ
పొలాలకు పారతాయనేటువంటిది రైతుల్లో ఒక భరోసా నింపుతుంది. ఎందుకంటే ఇప్పటికి కృష్ణా డెల్టా పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. పూర్తి డ్రాట్ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ లో ఈ ప్రాజెక్టు నీళ్లు వస్తే కనుక ఉపయోగపడుతుంది. అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఆగస్టు నాటికి దీన్ని లిఫ్ట్ చేస్తా ఉంటున్నారు. అదే కనుక జరిగినట్లయితే కనుక ఈ వానాకాలం పంటకు భరోసా దొరుకుతుంది. పూర్తి స్థాయి అంటే ఇప్పుడు వైరా ఉన్నటువంటి రిజర్వాయర్ కి లింక్ చేస్తున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో పాలేరు కనుక అనుసంధానం చేసి ఎట్లయితే పాత ప్రాజెక్ట్ ఉందో అదే విధంగా దాన్ని అనుసంధానం చేసి టన్నెల్స్ పూర్తి చేస్తే కనుక 10 లక్షల ఎకరాలకు ఎలాంటి ఢోకా లేకుండా భరోసాతో కూడినటువంటి సాగునీరు అందబోతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా. సింగరేణి గనుల వేలంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరికారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని మండిపడ్డారు. సింగరేణి ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ సీనియర్ నేతలు, బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై లాభసాటిగా ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టే కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కయ్యి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా జరిగిన సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు నిప్పు కణికల్లా కొట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు. సింగరేణి కార్మికుల సమ్మెను దేశమంతా గుర్తించిందన్నారు. ఆనాడు సమ్మె కాలంలో 5 దక్షిణాది రాష్ట్రాలు కరెంటు లేక అతలాకుతలమయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 9.5 ఏళ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం ఏ విధంగా పనిచేశామో ప్రతి సింగరేణి కార్మికుడికి తెలుసన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపగలిగారని గుర్తు చేశారు కేటీఆర్. ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు కాకముందే, కాంగ్రెస్ పార్టీ గెలిచి 2 వారాలు కాకముందే బీజేపీ ఎంపీలు కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలం పెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్, బీజేపీలు ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ సింగరేణి కోసం ఆది నుంచి పోరాటం చేసి సింగరేణిని బలోపేతం చేసిందే బీఆర్ఎస్ అని తేల్చి చెప్పారు. సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న విషయం మర్చిపోతున్నారని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, వాళ్ళ సింగరేణి ప్రైవేటీకరణ కావచ్చు, వాళ్ళ సింగరేణికి సంబంధించిన సావన్పల్లి బొగ్గు గని బ్లాక్ ను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సింగరేణికి సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో అందరితో ఇవాళ భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో సింగరేణిని ఒకవేళ వేలం వేస్తే, ఇదే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా పోరుబాట పట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలిపించారు. గతంలో 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సీఎం కేసీఆర్ ఆనాడు ఎన్నడూ కూడా తెలంగాణ సింగరేణిని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సింగరేణి పాత్ర కీలకమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సకల జనుల సమ్మె చేస్తే జంగుసైలను ఊది ఆనాడు సింగరేణి కార్మికులంతా సమ్మెకు పిలుపునియడంతో దక్షిణాది రాష్ట్రాలు చీకటిమయమై వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దిశగా అడుగులు వేసిన సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇవాళ ఏదైతే కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2 వారాలు కాకముందే ఇటు కాంగ్రెస్, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు గడవక ముందే సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్రకు పూనుకున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాటి నుంచి అయినా నేటి వరకు ఎప్పుడైనా ఇవాళ సింగరేణికి అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ శ్రేణులే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇవాళ సింగరేణికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి కూడా కార్మిక సంఘాలు చెప్పిన నేపథ్యంలో రానున్న రోజుల్లో సింగరేణిని కాపాడుకునేందుకు నడుం బిగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం జరిగింది. బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది. వారంతా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల వచ్చే నెల 1న ఏదైతే
ఇటు బొగ్గుగని కానుల సింగరేణి కోల్ మైన్ల పైన నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలుస్తామని చెప్పారు. అంతేకాకుండా 3వ తేదీన కూడా నిరసన తెలిపి జిఎం ఆఫీసుల ముందు రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు. 6వ తేదీన పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికోణంలో దగ్ధం చేస్తామని చెప్పారు. అంతేకాకుండా 9వ తేదీన పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కూడా నిరసనలు చెప్తామని చెప్పేసి హైదరాబాద్ వేదిక కూడా నిరసనలు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఖచ్చితంగా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీర్మానం చేసి సింగరేణిని మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించబోము, వేలానికి అంగీకరించబోమని చెప్పేదాకా కూడా తీర్మానం చేసేదాకా కూడా మేము పోరాటం చేస్తామని చెప్పారు. 9వ తేదీన వచ్చే నెల 9వ తేదీన గోదావరిలో పెద్ద ఎత్తున ఏదైతే నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారో నిరసన కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. కేటీఆర్ తో పాటు మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ఈ రానున్న అసెంబ్లీ సెషన్ లో ఇక్కడ పట్టుబట్టి తీర్మానం చేస్తామని చెప్పి తీర్మానం చేసే విధంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. రానున్న పార్లమెంట్ సెషన్ లో సైతం సింగరేణి ప్రాముఖ్యతను వివరించేందుకు పెద్ద ఎత్తున మేము ఢిల్లీలో సైతం నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపి దేశవ్యాప్తంగా సింగరేణి యొక్క గుర్తింపును, సింగరేణి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా నిరసన కార్యక్రమాలు చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణిని వేలం వేయకుండా అడ్డుకుంటాం, సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారంతా కూడా చెప్పిన పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ పార్టీ 9.5 ఎన్నడూ కూడా సింగరేణిని ఈ విధంగా ప్రైవేటీకరించబోమని చెప్పింది. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మేము ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అడ్డుకున్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఖచ్చితంగా ఇవాళ సింగరేణికి అండాదండ అంతా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మరోసారి కూడా కార్మిక సంఘం అని చెప్పింది. ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిరసనకు పెద్ద ఎత్తున పిలుపునిస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బొగ్గు గనుల వేలాన్ని మేము ఒప్పుకోమని చెప్పారు. ఒకవేళ వేలం వేస్తే మా సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని కూడా ఈ సందర్భంగా వారు చెప్పారు. సింగరేణి తెలంగాణ ఇండియా వైజ్ గా ఉన్న కోల్ మైన్ లో బెస్ట్ కోల్ మైన్ గా ఇప్పటికే అనేక రకాలుగా పేరు పొందిందని అట్లాంటి పేరు గాంచిన సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోబోమని అలా ఉద్యోగుల భవిష్యత్ ఏందని చెప్పేసి కూడా ఉద్యోగులంతా ఇబ్బంది పడుతున్నారు. కార్మిక లోకమంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రకు పూని ఈ విధంగా పూనుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కార్మిక సంఘాలు చెప్పాయి. రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం. ఈ 1, 3, 6, 9 డేట్లలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత అసెంబ్లీ ముట్టడి ఉంటాయి. తర్వాత పార్లమెంట్ లో సైతం గొంతుక వినిపించేలా మేము అందరి ఎంపీలను కలుస్తాం. పార్లమెంట్ లో సైతం దీనిపై చర్చించే విధంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పిన అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నాకు దిగుతామని చెప్పేసి సింగరేణి కార్మిక సంఘాలు చెప్పాయి. ఈ 1వ తేదీన కావచ్చు, ఇటు 3వ తేదీన కావచ్చు, 6వ తేదీన కావచ్చు నిరసన కార్యక్రమం. 9న పెద్ద ఎత్తున గోదావరి కాయంలో నిరసన కార్యక్రమం అనేది దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు సైతం హాజరవుతారని చెప్పేసి సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం చెప్పింది. కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్. ఎందుకు వస్తున్నది, ఎవల లాభం కోసం, ఎవల కోసం ఇది చేస్తున్నారు అని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆనాడు పదవిలో ఉండి కేసీఆర్ మాత్రమే. గుర్తుమంత్రి అన్న మాట్లాడిండా, దయచేసి మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం వద్దంటే కూడా 2 కోల్ బ్లాక్లు మనకు చెప్పకుండా వాళ్ళు వేలం వేసింది. కానీ తట్టెడు మట్టి కూడా కేసీఆర్ ఉన్న నల్ల అక్కడ తీయనీయలే. తట్టెడు మట్టి కూడా తీయనీయలే, ఉల్టా బెదిరించినాం. ఎవడైతే తీసుకుంటుండో జాగ్రత్తగా ఉండండి, నష్టాల్లో పోతారు మీరు అనవసరంగా మీరు ప్రభుత్వంతో, ఇక్కడుండే ప్రభుత్వంతో మీరు భిన్నంగా పోతున్నారు, మా వైఖరికి మంచిది కాదు, నష్టపోతారని చెప్పి కూడా ఆ సంస్థలు ఏవైతే కేంద్రంతో కుమ్మక్కై వాళ్ళు ఒప్పందం చేసుకున్నారో వాళ్ళకు కూడా చెప్పినట్టే తట్టెడు మట్టి కూడా తీయనీయకుండా మన నిబద్ధతను ఆచరణలోనే చూపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకొక మాట కూడా ఈరోజు కాదు, 2021 సంవత్సరంలోనే మొదటిసారి ఆక్షన్ అని చెప్పి ఆగమాగం చేస్తుంటే ఆ రోజే కేసీఆర్ గారు ఒక స్పష్టమైన ఉత్తరం రాసినారు. డిసెంబర్ 8, 2021 ఏమని రాసినారు? మీరు కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో అక్కడనేమో గనులు డైరెక్ట్గా లిగ్నైట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తారు, పబ్లిక్ సెక్టర్ కంపెనీకి. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్ట్గా బొగ్గు గనులు నామినేషన్ మీద కేటాయిస్తారు. అదేవిధంగా గుజరాత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇస్తారు 2015-16 సంవత్సరంలో. ఒరిస్సాలో ఇస్తారు. అదేవిధంగా తమిళనాడులో అక్కడ ఉండే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పరుగున వచ్చి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆనాడు మీరు కొన్ని బొగ్గు గనులను మినహాయించాలే అని రిక్వెస్ట్ చేయగానే వాటిని తప్పిస్తారు ఆక్షన్లకు వెళ్ళి. మరి మాకెందుకు అదే పని చేయరు? దక్షిణాదిలోనే అతిపెద్ద కోల్ కంపెనీ సింగరేణి లాభాల బాట నడుస్తున్నది.
బ్రహ్మాండంగా ఉన్నది, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఎక్కువ ఉద్యోగం సృష్టించవచ్చు. ఈ 4 బొగ్గు గనులు కూడా వెంటనే నామినేషన్ మీద సింగరేణికి ఇవ్వండి, ఇంకా ఒక 15-20 వేల ఉద్యోగాలు మేము సృష్టిస్తాం అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిండు. రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తున్నారు. ఏకంగా మంత్రుల ప్రెస్ మీట్లకే కరెంటు దిక్కులేదు. హనుమకొండ కలెక్టరేట్లో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో అర్ధాంతరంగా కరెంటు పోయింది. మంత్రి మాట్లాడుతుండగానే 2 సార్లు పవర్ కట్ అయింది. కరెంటు కోసం మంత్రి కొండా సురేఖ కాసేపు వేచి చూశారు. అయినా కరెంటు రాకపోవడంతో జనరేటర్ ఆన్ చేశారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని చాలా చోట్ల ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రేపు ఎల్లుండి పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలో వాతావరణం కూల్గా మారిపోయింది. నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో మోస్తారు వాన పడింది. గత కొన్ని రోజులుగా ఎండతో పాటు ఉక్కపోతతో నగరవాసులు ఇబ్బంది పడ్డారు. అయితే వాతావరణం పూర్తిగా చల్లబడడంతో సిటీ జనులు ఉపశమనం పొందుతున్నారు.